పాతకాలపు వంటలు కమ్మగా ఉంటాయి. మన ఒంటికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. మనం టెక్నాలజీ మోజులో పడి మనమేంటంటే రోజు తిండికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తినడం వల్ల మనము 20 సంవత్సరాల ఏజ్‌లో కూడా ఏ పని చేయడానికి కూడా శక్తి ఉండటం లేదు. పాతకాలంలో ఎక్కువగా నేచురల్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకునేవారు. అయితే ఇక్కడ నేను ములగాకు కూర ఎలా చేయాలనేది క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాతకాలంలో మునగాకు కూరని ఎక్కువగా తినేవారు, పప్పులో వేసుకునేవారు. అలాగే మనకేదన్నా కాళ్ళు బెనికిన మునగాకుని వేడి చేసి అక్కడ పెట్టినట్లయితే కనుక ఈ మునగాకు నుంచి వచ్చే ఔషధ గుణాలన్నీ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు కానీ వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలు బెనికినప్పుడు కూడా ఆ మునగాకుని వేడి చేసి పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుందని నాకు తెలిసి మీ అమ్మమ్మలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పుంటారన్నమాట. సో మునగాకుని మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎలా ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదనుకుంటే తమిళనాడు స్టైల్లో చేసుకోవాలనుకుంటే వీటిలో కొంచెం కోడిగుడ్డు కూడా పగలగొట్టుకుని కోడిగుడ్డు పొరటు కింద కూడా చేసుకోవచ్చు. ములగాకుని మనం చేసుకునేటప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్క ఆనియన్ సరిపోతుంది. అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి. వెల్లుల్లిపాయలు ఉంటే కనుక ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మూకుడు పెట్టుకున్న తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చని శనగపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో అది వేయాల్సి ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ఈ దాంట్లో దోరగా ఫ్రై అయిన తర్వాతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న మునగాకుని వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈ మునగాకు కూర ఎక్కువగా తమిళనాడులో ఇప్పటికీ కంటిన్యూగా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఆకుకూరలో ఎంత ఎక్కువగా తింటారో మునగాకు కూర వేసుకుని కూడా తింటారు. ఇంకా తమిళనాడులో చెప్పాలంటే మునగాకు పప్పు చేసుకుని ఎండు చేపలు నంచుకుని కూడా ఎక్కువగా తింటారు. నేను రీసెంట్గానే చెన్నై వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కర్రీ టేస్ట్ చేశాను. అది కూడా చాలా బాగుంది. మునగాకు తినడం వల్ల మనకి విటమిన్ ఏ మరియు సి విటమిన్లు చాలా రిచ్గా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. కొంచెంమంది పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కళ్ళజోళ్ళు పడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఈ మునగాకు కూర చేసి పెట్టినట్లయితే ఈజీగా తింటారు. అలాగే విటమిన్ ఏ వస్తుంది కాబట్టి కంటి సంబంధమైన వ్యాధులు ఏమన్నా ఉన్నా ఈజీగా తగ్గిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనము చిన్నగా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంటే ఘాటుగా ఉంటుంది అనుకోకండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ కూర చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా తినచ్చు. ఒక మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి ఉన్న పర్వాలేదు, పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఇంకా మంచిది, కొబ్బరి కూడా వేసుకుంటే. అలాగే 3 లేదా 2 ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ పెట్టుకుని ఈ పొడిని ఏదైతే మనం కర్రీ ఉందో దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు కర్రీ నచ్చినట్లయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.